హిబ్రూ మరియు క్రైస్తవ బైబిళ్ల మధ్య తేడాలు ఏమిటి? కొత్త నిబంధన అనేది ప్రత్యేకంగా క్రైస్తవ పుస్తకం. యూదు మతంలో యేసు లేడు కాబట్టి అది అర్థమయ్యేదే. కానీ పాత నిబంధన హిబ్రూ బైబిల్ లాంటిదేనా? అవి ఖచ్చితంగా ఒకేలా ఉంటాయి, కానీ ఒకేలా ఉండవు. ఇక్కడ ప్రధాన తేడాలు ఉన్నాయి. 1. 2 బైబిళ్ళు భిన్నంగా అమర్చబడి ఉన్నాయి. అన్నిటికంటే ముందు బైబిల్ అనే పదం క్రైస్తవం కాదు, ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం పుస్తకాలు. యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరూ తమ గ్రంథాన్ని బైబిల్ అని పిలుస్తారు. హిబ్రూ యూదు బైబిల్ను తనక్ అని పిలుస్తారు. తనక్లో హిబ్రూ మరియు అరామిక్ భాషలలో 24 పుస్తకాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని తోరా అని పిలుస్తారు. బోధనా యూదులు దీనిని సినాయి పర్వతం మీద దేవుడు నేరుగా మోషేకు వెల్లడించాడని నమ్ముతారు. రెండవ భాగం నివియన్ ప్రవక్తలు. మూడవ భాగం కేతువిం రచనలు. యూదు గ్రంథాలు క్రైస్తవ బైబిల్ అదే సేకరిస్తుంది, కానీ ఇది 39 పుస్తకాలు ఉండేలా ఏర్పాటు చేయబడింది. దీనినే పాత నిబంధన అని పిలుస్తారు. క్రైస్తవ మతంలో కొత్త నిబంధన పాతదాన్ని ధృవీకరిస్తుంది, కానీ జుడాయిజంలో తనక్ మాత్రమే ఉంది. దీనికి ఎటువంటి సీక్వెల్స్ లేదా ధృవీకరణలో అవసరం లేదు. 2. హిబ్రూ బైబిల్ ఒకే కనానికల్ వెర్షన్ను కలిగి ఉంది. రబ్బీనిక్ జుడాయిజం టోరా యొక్క అధికారిక వెర్షన్ను ఉపయోగిస్తుంది. దీనిని మజోరెటిక్ టెక్స్ట్ అని పిలుస్తారు. ఈ వెర్షన్ 7వ మరియు 10వ శతాబ్దాల ఏడీ మధ్య సంకలనం చేయబడింది, కానీ క్రైస్తవ మతంలో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. మజోరెటిక్ టెక్స్ట్ కానన్ ఇది మార్చలేనిది మరియు సార్వత్రికమైనది. ఇది పాత నిబంధన యొక్క చాలా ప్రొటెస్టెంట్ అనువాదాలకు ఆధారం. కిమ్ జేమ్స్ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ మొదలైనవి. కానీ కాథలిక్కులు మరియు తూర్పు ఆర్థడాక్స్ అనువాదాలు వేరే మూలాన్ని ఉపయోగిస్తాయి. వారి పాత నిబంధన వెర్షన్ సెప్టువాజింట్ ఆధారంగా రూపొందించబడింది. ఇది హిబ్రూ బైబిల్ యొక్క పురాతన గ్రీకు అనువాదం. అందువల్ల ఇటాలియన్ లేదా ఉక్రేనియన్ బైబిల్ అమెరికన్ బైబిల్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని వేరే సంఖ్యలో పుస్తకాలు ఉంటాయి. ఉదాహరణకు కాథలిక్ బైబిల్లో జుడిత్ పుస్తకం ఉంది. తూర్పు ఆర్థడాక్స్ బైబిల్లో ఎజ్రా యొక్క 2 పుస్తకాలు ఉన్నాయి. మీరు వాటిని ప్రొటెస్టెంట్ బైబిళ్లలో లేదా టోరాలో కనుగొనలేరు.